ఒక అడవిలో ఏనుగు మరియు ఏలుగుబంటి ఉండేవి. ఏనుగు దూరదృష్టి కలది. ఎల్లప్పుడూ అడవి సరిహద్దుల్లో కొండలపైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించేది. ఇక ఏలుగుబంటి చాలా సమర్థుడు. నేల మీద, రాళ్ల కింద, చెట్ల మొదల్లో ఉండే చిన్న చిన్న అంశాలను సైతం సులభంగా గుర్తించేవాడు. ఒకరోజు ఇద్దరూ అడవి పెద్ద సమావేశంలో ఉత్తమమైన తేనె తోట ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలని నిర్ణయించారు. ఏనుగు ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. నేను నిలబడి చూశాను. ఆ అవతలి పెద్ద కొండ అంచున ఉన్న పొడవైన చెట్టుపై మాత్రమే బంగారం లాంటి తేనెటీగల గూడు ఉంది. మనం అటువైపు వెళ్ళాలి అని చెప్పాడు ఏనుగు. అప్పుడే ఏలుగుబంటి నవ్వి ఇలా చెప్పాడు. హహహ, లేదు ఏనుగు, నేను నేలవైపు చూశాను. ఆ కొండకు వెళ్లే దారి అంతా తాజా నిల్వ నీరు ఉంది. మనం వెళ్ళడానికి సురక్షితమైన మార్గం లేదు అని వాదించాడు. ఏనుగు కోపంగా ఇలా చెప్పాడు. నువ్వు ఎప్పుడు నేల వైపే చూస్తావు. నీ దృష్టి ఎప్పుడు కాళ్ళ కింద ఉన్నదాని మీదే ఉంటుంది. నేను గమ్యాన్ని చూస్తున్నాను అని అన్నాడు. ఏలుగుబంటి శాంతంగా, నువ్వు ఎప్పుడు పైన దూరంగా చూస్తావు. దారిలో ఉన్న ప్రమాదాలను పట్టించుకోవు. గమ్యం గొప్పదే, కానీ దారి సురక్షితంగా ఉండాలి కదా అని బదులిచ్చింది. 2 రోజులు చర్చ జరిగింది. ఎవ్వరు ముందుకు కదలలేదు. తేనె దొరకలేదు. చివరికి అడవినక్క వచ్చి ఇలా చెప్పింది. చూడండి మిత్రుల్లారా, మీరిద్దరూ మీ కోణం నుంచే ఆలోచిస్తున్నారు. మీరిద్దరు వేరే మార్గంలో చూసేందుకు ప్రయత్నించండి అని సలహా ఇచ్చింది. ఏనుగు ఆలోచించి ఏలుగుబంటిని తన వీపుపైకి ఎక్కమన్నది. ఏలుగుబంటి ఏనుగు వీపుపై ఎక్కి పైనుండి చుట్టూ చూశాడు. ఓహో, పైన నుంచి చూస్తే కొండ చివరి అంచున వరకు వేరే దారి ఉంది. కానీ ఆ దారి చివర ఒక చిన్న బ్రిడ్జి తెగిపోయింది. ఈ ఏలుగుబంటి చూస్తూ ఆశ్చర్యంగా చెప్పింది. ఏనుగు నవ్వి, హహహ, చూడు రఘు, దూరంగా చూస్తే గమ్యం కనిపిస్తుంది, కానీ దారి మధ్యలో సమస్యలు తెలియవు అని అంది. తరువాత ఏనుగు నేలవైపు వంగింది. ఏలుగుబంటి కిందకు దిగి ఏనుగును నేల దగ్గరకు చూడమన్నాడు. ఏనుగు కిందకి వంగి చూస్తూ ఇలా అన్నాడు. ఓహో, కొండకు వెళ్లే నీటి దారికి కొద్ది దూరంలోనే కొన్ని బలమైన చెక్క దూలాలు పడి ఉన్నాయి. ఈ దూలాలు ఆ తెగిపోయిన బ్రిడ్జిని బాగు చేయడానికి పనికొస్తాయి అని ఎంతో సంతోషంగా చెప్పాడు. ఇద్దరు కలిసి పనిచేశారు. ఏనుగు దూరదృష్టి బలం కొండపై ఉన్న తేనెగూడును చూపించింది మరియు ఏలుగుబంటి సమర్థత వివరాలు నేల మీద దారిలో ఉన్న నిర్మాణ వస్తువులను, ప్రమాదాలను గుర్తించింది. ఇలా ఏనుగు ఆ దూలాలను మోసుకెళ్లాడు. ఏలుగుబంటి తన పదునైన గోళ్లతో మరియు తెలివితో ఆ బ్రిడ్జిని జాగ్రత్తగా పునర్నిర్మించాడు. చివరికి ఇద్దరు సురక్షితంగా కొండకు చేరుకొని అద్భుతమైన తేనెను అడవికి తీసుకువచ్చారు. అడవిలో వారంతా ఎంతో సంతోషించారు. అప్పటి నుండి ఏనుగు మరియు ఏలుగుబంటి ఎంతో మంచి స్నేహితులుగా మారిపోయారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, సహకారం అంటే బలాన్ని కలపడం కాదు, దృష్టికోణాలను కలపడం. గొప్ప విజయానికి గమ్యాన్ని చూసే దూరదృష్టి మరియు దారిలో ఉన్న వివరాలను గుర్తించే సమర్థత రెండూ అవసరం. కావున ఎదుటివారి కంటే వారే గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని విజయాలు లభించాలి అంటే కొంతమంది కలిస్తేనే అవుతుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి సామర్థ్యం వారిదే. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి? మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.